రోజా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు. ఆవిడ ప్రజలకు మంచి చేసిన దానికంటే కూడా తన నోటి దూల వల్లో లేకపోతే తన చేష్టల వల్లో ఎక్కువగా మీడియాలో నానుతూ ఉంటుంది. సో రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నగరై నుంచి గెలిచి గతంలో మంత్రిగా సెకండ్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చిన సమయంలో క్రీడా శాఖ మంత్రిగా అయితే రోజా పనిచేయడం జరిగింది. యూత్ను క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. సో ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబర్లో హడావిడిగా ప్రారంభించి కేవలం 47 రోజుల్లోనే 100 నుంచి సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేవలం 47 రోజుల్లోనే ఖర్చు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సమావేశాలు అంటే ఒక 4-5 నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు రోజాకి సంబంధించినటువంటి అవినీతి బయటికి తీయాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫ్లోర్ ద లీడర్ ఇప్పుడు మంత్రి వెంటనే దీని మీద మేము విచారణ క్రీడా శాఖ మంత్రి కూడా అప్పుడు మేము వెంటనే దీని మీద విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ బాధ్యతను విజిలెన్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపు 4 నెలల పాటు క్షుణ్ణంగా విచారించినటువంటి విజిలెన్స్ చివరికి నివేదికనైతే సిద్ధం చేసింది. ఇవాళ రేపట్లో అంటే దాదాపుగా రేపు ముఖ్యమంత్రికి అలాగే రాష్ట్ర డీజీపీకి వీరిరువురికి కూడా విజిలెన్స్ అయితే తన నివేదికనైతే ఇవ్వబోతుంది. ఈ విజిలెన్స్ నివేదికలో ఎప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం రోజా అవినీతికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు ఉన్నాయి. దాదాపుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగాయి. ఉద్దేశపూర్వకంగానే నిధులను దుర్వినియోగం చేశారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక రకంగా స్కామ్ అనాలి మనం. 40 నుంచి 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న. మొత్తంగా 120 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టినట్టుగా విజిలెన్స్ ఒక అంచనాకు వచ్చింది. అయితే ఎలా స్కామ్ జరిగింది అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, నాసి రకం ఆట వస్తువులను క్రీడాకారులకు ఇచ్చి భారీగా బిల్లులు పెట్టి వసూలు చేసుకున్నారు ఒకటైతే, రెండోది పలు ప్రాంతాలలో అసలు క్రీడా పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్టుగా రాసుకుని దానికి ఖర్చుల నిమిత్తం కొంత వసూలు చేసుకున్నారు. మూడోది, కొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా ఆ క్రీడా పోటీలు నిర్వహించి కనీస సౌకర్యాలు కల్పించకుండా క్రీడా పోటీలు నిర్వహించి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగాను భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నట్టుగాను అందులో చూపి ఆ ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, లేదా ఆట వస్తువుల రూపంలో కావచ్చు ఆ రకంగా కొంత నిధులు పక్కదారి పట్టించారు. సో ఇలా ఒకటి కాదు అనేక రకాలుగా నిధులు పక్కదారి పట్టించారు అనేది ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. వాస్తవానికి విషయం ఏంటంటే, సరే ఎమ్మెల్యేలు అంటే రాజకీయంగా రోజా మీద ఏదో కక్ష పెట్టుకునేదో విచారణ చేయమని అడిగారని చాలా మంది అనుకోవచ్చు. అసలు ఎమ్మెల్యే అడగడానికంటే ముందే పలు క్రీడా సంఘాలు రోజా అవినీతి మీద డిమాండ్ చేయాలని మాట్లాడినాయి. సాధారణంగా ఒక క్రీడా సంఘం గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఏ సందర్భంలోనూ క్రీడా సంఘాలు అడిగినట్టుగా నాకైతే గుర్తులేదు. సో క్రీడా సంఘాలే ముందుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక సందర్భాల్లో మేము చెప్పే ప్రయత్నం చేసిన ఎవరు ఇనేనాదుడు లేడు. ఇందులో చాలా అవకతవకలు జరిగాయి. భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల ఆట పోటీలు పెట్టలేదు. మరికొన్ని చోట్ల విచిత్రం ఏంటంటే సచివాలయం ఉద్యోగుల్నే క్రీడాకారులుగా చూపి నిధులు కూడా వసూలు చేశారంట. దీని మీద విచారణ చేయాలని కొన్ని క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తేనే ఆ డిమాండ్ ని అసెంబ్లీలో టీడీపీ నేతలు లేవనెత్తారు ఆ రోజు. సో దానికి అనుగుణంగానే ఆ రోజు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీని వేశారు. అది దాదాపుగా 4-5 నెలలు విచారించిన తర్వాత అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించింది. ఇందులో మంత్రి రోజా పాత్రతో పాటు రోజా సోదరుడి పాత్ర కూడా ఉందనేది ఆ విజిలెన్స్ అయితే తన నివేదికలో తెలిసిందంటే, రోజా వెనక షాడోగా వ్యవహరించి ఈ తతంగం మొత్తం నడిపిన వ్యక్తిగా వాళ్ళ తమ్ముడి పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అప్పుడు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రను కూడా ఆ విజిలెన్స్ అయితే తన నివేదికలో పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అంటే ఈ మొత్తం పాత్రలో ఈ గేమ్స్ మొత్తం నిర్వహించడంలో క్రీడా శాఖతో పాటు శాప్ ఈ 2 కోఆర్డినేషన్ మీద ఈ 2 కలిసి నిర్వహించినటువంటి క్రీడా పోటీలు అవి. సో కాబట్టి నాడు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఉంది. సో ఈ అవినీతిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉండుండొచ్చు. సో ఆయన పాత్ర కూడా ఉందని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడతో ఆగుద్దా అంటే దీంట్లో కొంతమంది అధికారులు కూడా నేడు బలిపశువులు కాబోతున్నారు. విచిత్రం ఏంటంటే కలెక్టర్ల పాత్ర కూడా ఉంది. కలెక్టర్ల పాత్ర అంటే డైరెక్ట్ గా అవినీతిలో కలెక్టర్లు పాల్పంచుకున్నారని కాదు. విషయం ఏంటంటే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసింది ఆడుదామాంధ్రకి. ఆ నిధులు కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర నిధులను అంటే ఇతర అభివృద్ధికి వాడాల్సిన నిధులను నాడు కనీసం ఆర్థిక సంఘం అనుమతి లేకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఆయా జిల్లాల్లో ఆడుదామాంధ్రకు మళ్లించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లాలో కలెక్టర్ ఒక 5 కోట్లో 10 కోట్లో ఆ జిల్లా నిధులను తీసి ఆడుదామాంధ్రకి కేటాయించారు. ఒకవేళ అలా కేటాయించాలి అంటే
దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి, బడ్జెట్ అప్రూవల్ ఉండాలి, ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా మళ్లించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. సో ఇప్పుడు సంబంధిత కలెక్టర్లు ఎవరైతే నాడు నిధుల విడుదలకు సంతకాలు పెట్టారో వాళ్ళు ఈ రోజు బాధ్యులుగా మారబోతున్నారు. దీంతో పాటు కొంతమంది శాప్ అధికారులు, క్రీడా శాఖలో ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు కూడా నేడు బలి పశువులుగా మారే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా రోజా మంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి కేవలం 47 రోజులు మాత్రమే సాగింది. మీకు గుర్తుందో లేదో కొద్దిగా వెనక్కి వెళ్తే క్రీడలకు ఇచ్చినటువంటి ఆట వస్తువులన్నిటి మీద ఆడుదామాంధ్ర అని చెప్పి జగనన్న ఫోటో వేశారు. ఎంత దారుణం అంటే ఆ రోజు దీన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ దీన్ని చాలా గట్టిగా ఖండించింది. అంటే ఆట వస్తువుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం, చివరికి అంగన్వాడీకి ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేశారు, మీకు గుర్తుందో లేదు. చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేశారు, మీకు గుర్తుందో లేదు. సో జగనన్న ఇచ్చిన బ్యాగుల మీద, బెల్టుల మీద, అన్నిటి మీద జగనన్న ఫోటోలు వేశారు. అలాగే ఈ ఆట వస్తువుల మీద కూడా ఫోటోలు వేశారు. తీరా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్ తీసుకోండి, ఒక ఓవర్ ఆడకముందే బ్యాట్ ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ఆ వికెట్లు తీసుకోండి, గట్టిగా కాల్తో ఇలాగంటే ఇరిగిపోయినటువంటి పరిస్థితి వికెట్లు. సో అలా షటిల్ బ్యాట్లు కావచ్చు, ఏదైనా బాల్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా నాసి రకమైనటువంటి ఆట వస్తువులు. కానీ బడ్జెట్ మాత్రం హై పెట్టి తీసేసుకున్నారు. అంటే దాదాపు ఒక 100 రూపాయలు 200 రూపాయలు చేసే బ్యాట్ని 100, 500, 1000 రూపాయలు, 2000 ఇలా అధిక మొత్తంలో చూపించి వసూలు చేశారు. సో దీంతో మరి ఏమన్నా ఆ కంపెనీలు ఏమన్నా టైఅప్ అయ్యి స్కామ్ జరిగిందా ఏంటనేది తెలియదు. కానీ వాస్తవానికి విజిలెన్స్కి చర్యలు తీసుకునే అధికారం ఉండదు. కేవలం రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడమే జరుగుద్ది. సాధారణంగా విజిలెన్స్ గన ఇందులో అవినీతి జరిగింది అని నిర్ధారిస్తే దాన్ని వెంటనే ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉంది. యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇచ్చి దీని మీద విచారణ చేయాలి, కేసు ఫైల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే అప్పుడు ఏసీబీ రంగంలో దిగుతుంది. డైరెక్ట్గా విజిలెన్స్ చర్యలు తీసుకోదు. విజిలెన్స్ కేవలం రిపోర్ట్ మాత్రమే ఇస్తుంది. సో ఇప్పుడు రిపోర్ట్లో రోజా బ్రదర్తో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు కొంతమంది అధికారులతో పాటు పలు జిల్లాల కలెక్టర్లు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఏ అధికారైనా బలిపశువు కావాలంటానికి ఇదే మళ్ళీ ఒక ఉదాహరణ. ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు, రేపో మాపు జైలుకి వెళ్తానికి సిద్ధమయ్యారు, సస్పెండ్ అయి పక్కన కూర్చున్నారు. ఇప్పుడు మరికొంతమంది అధికారులు బలిపశువులు కాబోతున్నారు. దీనికి రోజా గతంలో అందే మొత్తం ఆడుదామాంధ్ర 100 కోట్లు అయితే 100 కోట్లు స్కామ్ జరిగిందంటే 100 కోట్లు కాదు, 100 కోట్ల ప్రాజెక్టులో స్కామ్ జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ప్రకారం 40 నుంచి 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ప్రాజెక్టు విలువ 120 కోట్లు. 120 కోట్లు ఖర్చు పెట్టారు. అదే సచివాలయ ఉద్యోగుల్ని పెట్టారంట కొన్ని చోట్ల అసలు గేమ్స్ నిర్వహించకుండా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే విజిలెన్స్ నివేదికలో వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించేసుకున్నారట. క్రీడలు నిర్వహించని చోట మరి నిర్వహించామంటే ఒకడు గెలవాలి, ఒకడు ఓడిపోవాలి కదా. సో గెలిచిన వాళ్ళ పేర్ల కింద ఎవరి పేర్లు పెట్టేసుకున్నారంటే వైసీపీ కార్యకర్తల పేర్లు పెట్టేసుకున్నారంట. వాస్తవానికి అక్కడ గేమ్స్ నిర్వహించాల. పలు ప్రాంతాల్లో మన విజయవాడ అక్కడ స్టేడియంలో కొట్టుకున్నారు, సౌకర్యాలు లేవని ఒకళ్ళు మాట వచ్చి అది పెద్ద యుద్ధంలాగా మారింది. సో ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. ఏది ఏమైనా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రోజా మెడకు బలంగా బిగుసుకున్న ఉచ్చుగా అయితే మారింది. 100కు 100% రోజా పాత్ర మీద ఆధారాలు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం త్వరితగతిన ఆ ఏసీబీ విచారణకు ఆదేశించిన మరుక్షణం రోజాతో పాటు పలువురిపై కేసులు నమోదు చేయటమే కాకుండా